నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ విచారణ కొనసాగుతోంది. ఉదయం అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాసేపట్లో ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు జోగి ఇంట్లో ఏపీఎస్ఎఫ్ఎల్ ఎవిడెన్స్ రెస్పాన్స్ టీం సోదాలు చేసింది. ల్యాప్టాప్, సీసీ కెమెరాల హార్డ్ డిస్క్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జోగిరాము ఇంట్లో కూడా సోదాలు కొనసాగాయి. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ విచారణ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉదయం అయితే జోగి రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ప్రశ్నల వర్షం జోగి రమేష్ పై కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో ఆయన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అయితే మరోవైపు జోగి ఇంట్లో కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ ఎవిడెన్స్ రెస్పాన్స్ టీం అయితే సోదాలు చేస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ ని ఐ న్యూస్ స్క్రీన్ మీద అయితే మనం చూస్తున్నాం. అక్కడున్న ల్యాప్టాప్ ని, సీసీ కెమెరాల హార్డ్ డిస్క్, అదేవిధంగా మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లయితే మనకి డీటెయిల్స్ అందుతున్నాయి. అయితే జోగిరాము ఇంట్లో కూడా తదుపరి సోదాలు కొనసాగుతున్నాయి. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ విచారణ అయితే కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అయితే లైవ్ లో అందిస్తారు. హరీష్, చెప్పండి, జోగి రమేష్ విచారణ ఏ విధంగా కొనసాగుతుంది? ఇప్పుడు నెక్స్ట్ హాస్పిటల్ కి తీసుకెళ్లే విషయం ఎంతవరకు వచ్చింది? సుధా, నకిలీ మద్యం కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం ఏపీలో రాజకీయంగా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మాజీ మంత్రి జోగి రమేష్ని ఉదయం 9 గంటల నుంచి కూడా ఇప్పటికీ కూడా విజయవాడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో నుంచి విచారణ కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి జోగి రమేష్ నుంచి పూర్తి స్థాయిలో సమాచారాన్ని రాబట్టేందుకు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తున్నారు. నకిలీ మద్యానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల డంప్స్ ఏవైతే బయటపడినాయో ఆ డంప్స్ బయటపడటం, అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో దగ్గర బయటపడినటువంటి డంపుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా జోగి రమేష్, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి, ఆయన అనుచరులకు సంబంధించినటువంటి పాత్రకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇప్పటికే పోలీసులకి ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని సేకరించారు. సేకరించినటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకొని పెద్ద ఎత్తున వచ్చినటువంటి విమర్శలు ఒకవైపు, ఇంకోవైపు రాజకీయంగా కూడా ఈ వ్యవహారం పైన పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో జోగి రమేష్ని పోలీసులు ఉదయం నుంచి అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన అరెస్టుకు సంబంధించినటువంటి అంశాన్ని అధికారులు అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో ఆ తర్వాత వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళి అక్కడ వైద్య పరీక్షలు చేయిస్తారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. నకిలీ మద్యానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో అధికారులు సేకరించినటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం, అదేవిధంగా జోగి రమేష్ని అడిగినటువంటి ప్రశ్నలు, ఆయన చెప్పినటువంటి సమాధానం ఏదైతే ఉందో దానికి సంబంధించినంత వరకు కూడా పోలీసులు సేకరించినటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి అంశంపైన కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే నకిలీ మద్యానికి సంబంధించి డంప్స్ బయటపడటం, ఆ డంపు బయటపడిన తర్వాత స్వయంగా జోగి రమేష్ అక్కడికి వెళ్ళి ఆ విషయాలన్నింటినీ కూడా వీడియోల రూపంలో బయటపెట్టినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఆయనకి వచ్చినటువంటి సమాచారం ఏ విధంగా ఉంది, అందులో అక్కడ ఉన్నటువంటి పాత్రలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఏవన్గా ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టడం, అదేవిధంగా కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా సేకరించేటువంటి పనిలో బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఊహించిన విధంగా జోగి రమేష్ని పోలీసులు అరెస్ట్ చేయడం, ఇప్పటికే ఈ విషయానికి సంబంధించినటువంటి అంశాలపైన జోగి రమేష్ బహిరంగంగానే ప్రెస్ మీట్లు పెట్టి ప్రకటనలు కూడా చేశారు. తనకు ఎటువంటి సంబంధం లేదు, తన కుటుంబ సభ్యులకు కూడా ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్, చేసినటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి అంశాలు. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు ఉదయం 5 గంటలకి ఆయన నివాసానికి వెళ్ళడం, 8 గంటల సమయంలో ఆయన అరెస్ట్ చేయడం, 9 గంటలకి విజయవాడలో ఉన్నటువంటి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం, ఇప్పటి వరకు కూడా విచారణ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాదాపుగా 11 గంటల వరకు 11 గంటల పాటు జరుగుతున్నటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ప్రజెంట్ జోగి రమేష్ ఇచ్చినటువంటి సమాచారం ఏంటి, అధికారులు ఇచ్చినటువంటి క్వశ్చనీర్ ఎలా ఉంది, ఆ క్వశ్చనీర్కి సంబంధించి జోగి రమేష్ ఇచ్చినటువంటి సమాధానం, ఆ సమాధానానికి ఆధారంగా చేసుకుని అధికారుల దగ్గర ఉన్నటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రజెంట్ చర్చనీయాంశంగా మారింది. ఇక మరో ప్రధానమైనటువంటి అంశం చూస్తే కనుక ఫోరెన్సిక్ ఆధారాలు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించి
అధికారులు ప్రత్యేకమైనటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి కూడా జోగి రమేష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి నివాసంలో కూడా తనిఖీలు చేయటం, ఆధారాలను సేకరించడం, డిజిటల్ ఎవిడెన్స్కి సంబంధించినటువంటి అంశాలు. ఎందుకంటే కేసులు నమోదు చేయటం ఒక ఎత్తు అయితే కనుక అందులో ఆధారాలను కూడా పూర్తి స్థాయిలో న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాలి, న్యాయమూర్తికి పూర్తిగా వివరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఆధారాలు అనేది చాలా కీలకంగా మారుతాయి. అయితే ఈ ఆధారాలకు సంబంధించినటువంటి అంశంలో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నట్లుగా ప్రాథమిక సమాచారం ఉంటుంది. అందుకనే ఎఫ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి టీమ్స్ కూడా ఇప్పటికే జోగి రమేష్కి సంబంధించినటువంటి కదలికలు కావచ్చు, గత కొన్ని రోజులుగా ఎప్పుడైతే మద్యం డంపు బయటపడిందో దానికి ముందు జరిగినటువంటి కార్యకలాపాలు, ఆయన ఫోన్ సంభాషణలకు సంబంధించి ఆయన ఎవరెవరితో మాట్లాడినటువంటి అంశాలు, ఆ అంశాలకు సంబంధించి జోగి రమేష్ చేసినటువంటి కామెంట్స్, ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్స్లో అక్కడ సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఫుటేజీ, ఇదంతా కూడా డిజిటల్గా సాంకేతికంగా కూడా పూర్తిగా ప్రూవ్ చేసే విధంగా ఫోరెన్సిక్ సైన్సెస్ ల్యాబొరేటరీ సహకారంతో ఇటు సీసీ కెమెరాలను కూడా పరిగణలో తీసుకుని అధికారులు పూర్తి స్థాయిలో ఆధారాలను సేకరించినట్లుగా చెప్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందన్నది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారింది. మరి కాసేపట్లోనే జోగి రమేష్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్